ఎప్పుడో గాంధీ గారు అన్నారంట, ఎప్పుడైతే ఒక స్త్రీ అర్ధరాత్రి ధైర్యంగా రోడ్డు మీద నడుచుకుని వెళ్తుందో ఆ రోజే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టని. కానీ అది వీలు పడితే దేశంలో సారీ మనమే వీలు పడినాము. దానికి కారణం మన సొసైటీ గైస్. లేటెస్ట్ గా తెలిసిన న్యూస్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన 100% ఉమెన్స్ లో కేవలం 20% ఉమెన్ మాత్రమే జాబ్స్ చేస్తున్నారట. అంటే మిగతా 80% పీపుల్ కూడా ఇంట్లోనే ఉంటున్నారు, లేకపోతే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు. నాకు ఒకటి తెలియక అడుగుతాను, ఇంత చదివి ఎవరినో పెళ్లి చేసుకుని వాడి కింద బానిస బ్రతుకు బతకాలా చెప్పండి? ఒక అమ్మాయికి ఆ అమ్మాయి స్ట్రెంత్ ఇచ్చుకోలేకపోతుంది. దానికి కారణం మన సొసైటీ గైస్. హౌ ద సొసైటీ ట్రీట్ ద ఉమెన్ ఒకసారి మాట్లాడుకున్నారండి. ఎప్పుడైనా ఒక అమ్మాయి ఏదైనా సాధిస్తే అమ్మాయి అయినా కూడా భలే చేసిందిరా అంటాం. అంటే అమ్మాయికి ఏం చేయకూడదా? వాళ్ళకి ఏం చేత కదా? వాళ్ళకి చేత కాదు అయినా కూడా చేశారు అనే అహంభావన మనకి. మనందరం సింపుల్ గా అనేస్తాం, వాళ్ళకేం తెలియదు, వాళ్ళకేం చేత కదా అనేసి. అరే నడవడం రాని మనకి నడక నేర్పించిందే వాళ్ళు, మాట్లాడడం రాని మనకి మాట్లాడడం నేర్పించిందే వాళ్ళు, తినడం కూడా చేతకాని మనకు తినడం నేర్పించిందే వాళ్ళు. అలాంటిది వాళ్ళకే రాకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. త్రివిక్రమ్ గారు కొన్ని మూవీస్ లో ఉమెన్స్ గురించి మంచి డైలాగులు రాశారండి. పాలిచ్చి పెంచిన తల్లులు సార్ వాళ్ళు, పాలించడం వాళ్ళకి ఒక లెక్క. నిజమే కదండి, ఏమీ తెలియని మనకే అన్ని నేర్పించింది వాళ్ళు. అలాంటిది వాళ్ళు మనల్ని పరిపాలించడం పెద్ద లెక్క చెప్పండి. ఇంకా అలా వైకుంఠపురం మూవీలో కూడా ఒక మంచి డైలాగ్ ఉంటది, దేన్నైనా పుట్టించే శక్తి రెండింటికి మాత్రమే ఉంటది, ఒకటి భూదేవికి, రెండు ఆడదానికి. ఇలా ఎన్నో మంచి కోర్స్ మూవీలు అయితే ఉన్నాయి గైస్. నా ప్రకారం నేను చెప్పేది ఏంటంటే మనల్ని ముందుకు నడిపించే అమ్మ స్త్రీ, మనకు విజయం కావాలని కోరుకునే భార్య స్త్రీ, మనకు ప్రొటెక్షన్ ఇచ్చే సోదరి స్త్రీ, మన గౌరవాన్ని పెంచే కూతురు స్త్రీ, అలాగే మనకు జ్ఞానం ఇచ్చే సరస్వతి స్త్రీ, మనల్ని ధనంతో ముందును నడిపించే లక్ష్మి స్త్రీ, మనల్ని భారంగా భరిస్తున్న భూదేవి స్త్రీ. అంటే ఎంతమంది ఆడవాళ్ళు మనం వెనకుండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఒక వాడైతే బాగా ట్రెండింగ్ లో ఉంది, ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్ పెరగాలి, ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్ పెరగాలి అనేసి. అరే పవర్ అంటే శక్తి, శక్తి అంటేనే ఆడవాళ్ళు, అలాంటిది ఆడవాళ్ళకి ఇంకా పవర్ రావడం ఏంటి? అంటే సొసైటీకి ఆడవాళ్ళంటే ఇప్పుడు ఒక చులకన చూపే. భగవద్గీతలో కూడా ఒక మంచి మాట ఉంటుందండి, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అనేసి. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనమాట. అంటే దేవతలే స్త్రీలను పూజిస్తున్నారు, అలాంటిది ఒక మనిషిని మనం ఎంత చెప్పండి. లెట్ us డిస్కస్ వన్ థింగ్. ఇదైతే కొంచెం కాంట్రవర్సీ కావచ్చు, బట్ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన మాట. మనందరం పీరియడ్స్ టైంలో 3 రోజులైతే ఆడవాళ్ళని బయటకు ఉంచేస్తాం కదా. ఎందుకలా అంటే దట్ బ్లడ్ ఈస్ ఇంప్యూర్ అంటూ ఉంటాం. అసలు ఎందుకు పీరియడ్స్ టైంలో 3 days ఆడవాళ్ళని బయట ఉంచుతారంటే, పూర్వం జాయింట్ ఫ్యామిలీ అంటే ఎక్కువ మంది ఫ్యామిలీగా కలిసి ఉండేవారు కాబట్టి వాళ్ళందరికీ గుడ్డి చాకరీ ఆ ఇంట్లో ఉండే ఆడవారే చేసేవారు. సో ఈ 3 days అయినా సరే వాళ్ళకి పని తగ్గించి వాళ్ళు ఏ పని చేయకుండా ఉండాలని వాళ్ళకి ఏ పని చెప్పకుండా ఒక మూలన కూర్చోబెట్టేవారు అనమాట. అంతే తప్ప అదేదో పెద్ద తప్పుగానో పాపంగానో చూడకండి. మరీ దారుణంగా గుళ్ళకు వెళ్ళినవారు, పూజలు చేయనివారు. అది పక్కన పెడితే ఇంట్లో కూడా ఏది ముట్టనివ్వకుండా ఏది చేయనివ్వకుండా ఒక పక్కన కూర్చోబెట్టేస్తారు. అసలు మనం ఎంత రూడ్ గా ప్రవర్తిస్తున్నామో కదా. అరే భయ్య మీరు తెలుసుకోలేకపోతుంది ఏంటంటే అసలు పీరియడ్ బ్లడ్ అనేది లేకపోతే మానవ జీవితమే లేదు, మనుషులు మనుగడ లేదు, అసలు మనిషి పుట్టికే లేదు. సో దాన్ని ఇక మీద నుంచి అపవిత్రంగా చూడడం మానేయండి, పాపంగా చూడడం మానేయండి. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ యూత్ కూడా ఆడవాళ్ళని ఎలా చూస్తున్నారంటే ఏదో వల్గర్ గా నెగిటివ్ గా మాత్రమే చూస్తున్నారు. మరీ దారుణం ఏంటంటే ఆకలి తీర్చే ఆ పార్ట్ ని ఈ రోజు ఆశతో చూస్తున్నారు. దీనికి భారీ మూల్యం మనం కాకపోయినా మన ఫ్యూచర్ జనరేషన్ అయినా ఖచ్చితంగా అనుభవిస్తుంది గైస్. ఆడవాళ్ళ పట్ల మన ఇండియన్స్ లో మరీ ముఖ్యంగా మన ఇండియన్ పేరెంట్స్ లో ఉన్న చిన్న చూపు ఏంటో తెలుసా? కొడుకుని ఒకలా చూస్తారు, కూతురుని ఒకలా చూస్తారు. కొడుకునైతే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు, కూతురునైతే తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో పడేస్తారు. ఒక మా అమ్మాయి ఏదో ముచ్చటగా ఏదో నేర్చుకుంది అనుకోండి, వెంటనే పెళ్లి చేస్తామంటారు. ఒక ఏదో ముచ్చటపడి ఏదో కూర ఏదో నేర్చుకుంది లేదా ఇంటి పని చేస్తుందంటే నీకు ఇంటి పని వచ్చేసింది, లేదా నీకు వంట వచ్చేసింది, ఇంక పెళ్లి చేసేయడం అనేస్తారు. అసలు నాకు అర్థం కావట్లేదు, హౌ క్రూయల్ ఇస్ దిస్? అరే నువ్వు ఎంతకాలం కష్టపడి చదివించి పెంచింది ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి బానిస కింద బ్రతికించడానిక? ఇంకా మరీ ఘోరం ఏంటంటే ఎంతసేపు అమ్మాయిలకి రెస్ట్రిక్షన్స్ పెడతారు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇలా ఉండు అలా ఉండు అనేసి. ఎప్పుడు అమ్మాయిలకే చెప్తారు తప్ప వాళ్ళ కొడుకులకు మాత్రం ఎప్పుడేం చెప్పరు. వాళ్ళ కూతురు మాత్రం అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడొద్దమ్మా, ఆడైతే ఇంటికి వచ్చి బయటికి వెళ్ళకు, ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి ఎత్తు అని అంటారు. కానీ వాళ్ళ కొడుకు మాత్రం నువ్వు ప్రతి అమ్మాయిలో నీ అక్కనో చెల్లినో చూడు, ఎవరిని వలగరగా చూడకో, అందరితో మంచిగానే బిహేవ్ చేయని మాత్రం చెప్పరు. అయ్యో నువ్వు నీ కూతురికి అలా చెప్తున్నావు, నీ కొడుకు కూడా అలాగే చెప్పొచ్చు కదా. ఒకవేళ నువ్వు కొడుక్కి గానీ అలా మంచి బోధలు చెప్పుకుంటే ఈరోజు ఒక దిశ అలాగ అన్యాయంగా చనిపోయేది కాదు, ఒక నిర్భయ అలాగ అన్యాయంగా చనిపోయేది కాదు. ఇంకా ఎంతో మంది భయంకరంగా మానవ భంగాలు చేసి చనిపోతున్నారు గైస్. ఇవన్నిటికి కారణం పేరెంట్స్ వాళ్ళ కొడుకులకి బుద్ధి చెప్పకపోవడం. ఇంకా ఏంటంటే అమ్మాయిలు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్నా, ఏమైనా వాళ్ళ కంఫర్ట్ కి ఈజీగా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటే అమ్మాయిలు తిడతారు తప్ప అమ్మాయిలు చూసి కామెంట్ చేసిన అబ్బాయిలు ఎవ్వరూ తిట్టరు గైస్. దట్ ఈజ్ అవర్ ఇండియన్ సొసైటీ. అది కేవలం మన ఇండియాకి మాత్రమే సాధ్యం. నేను చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ మధ్య ఎక్కువ పెరిగాను అనమాట. అంటే మా అమ్మమ్మ, అమ్మ, పిన్నులు, పెద్దమ్మలు, అక్క, చెల్లి అందరి మధ్య పెరిగాను. సో నేను ఆడవాళ్ళని చాలా దగ్గరగా చూసాను అనమాట. నేను తెలుసుకున్నది ఏంటంటే ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్. మనం అన్ని అనుకుంటారే నేను మగాడిని, నేను గొప్ప అనేసి.
బట్ వీఆర్ ఆఫ్టర్ ఆల్ గైస్. వాళ్ళతో పోలిస్తే మనం అసలు ఏం కాదు. అమ్మమ్మ ఉండేది, మా తాతయ్య సినిమా హాల్లో పనిచేసేవారు అనమాట. అంటే డైలీ 1 o'clock నైట్ 1 o'clock సెకండ్ షో అయిపోయిన తర్వాత రోజు వచ్చేవారు. అంటే అప్పటి వరకు మా అమ్మమ్మ ఒంటరిగానే ఉండేది. ఏదో పడుకుని ఉన్నా లేచి ఉన్నా సరే 1 o'clock వరకు ఒంటరిగా ఉండేది. అది కూడా టీవీ లేని టైంలో గైస్. ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్ కదా, టీవీ లేని టైంలో 1 గంట వరకు ఒంటరిగా ఉండడం అంటే అది చాలా గ్రేట్. దాన్ని బట్టి అర్థమైపోతుంది వాళ్ళు ఎంత గ్రేటో. మగవాడిని 6 నుంచి 9 వరకు, మరీ మధ్యరాత్రి ఏం అవసరం లేదు, కేవలం సాయంకాలం 6 నుంచి 9 వరకు ఒంటరిగా ఉండమనండి, ఉండరు. ఎందుకంటే మనకు భయం. ఎందుకు మన ఇంట్లో గంట సేపు అమ్మ లేకపోతేనే సరే విల్లవిల్లాడిపోతాం. ఏ పని చేయాలన్నా అమ్మ అత్తే అమ్మ ఇత్తే అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాం తప్ప మన పని కూడా మనం చేసుకోలేనంతే వెర్రి వాళ్ళం మనం. సో ఎక్కడి నుంచైనా ఉమెన్స్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి. ఆడవాళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే లేకుంటే చిట్టి స్టోరీ. ఒక స్త్రీ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉండేటప్పుడు, అసెంబ్లీలో అపోనెంట్ పార్టీ వాళ్ళందరూ కలిసి అతి క్రూరంగా తన చీరను లాగేసి తన వివస్త్రణ చేసి అసెంబ్లీ నుంచి అయితే బయటకు తోసేశారంట. తిప్పి కొడితే 3 సంవత్సరాల్లో సీఎం అయ్యి ఎవరైతే వాళ్ళని హేళన చేశారో వాళ్ళ ముందే ఆమె అధికారాన్ని చెలాయించింది. వారెవరో కాదు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత గారు. నీ సక్సెస్ ఎలా ఉండాలంటే ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను చూసి తక్కువగా చూస్తున్నారో వాళ్ళే నిన్ను చూసి ఈర్ష్య పడేలా ఉండాలి. అలా ఉండాలి నీ సక్సెస్ అంటే. జయలలిత గారే కాదు, ఇంకా ఎంతో మంది ఆడవారు స్పోర్ట్స్ లో గానీ, మూవీస్ లో గానీ, బిజినెస్ లో గానీ, ఇంకా ఎన్నో రంగాల్లో గొప్పవారుగా నిలుస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ మీకు ఆదర్శాలే. అరే నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉండేవారు కానీ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వడం వల్లే కదా వాళ్ళు అంత గొప్పవారు అయ్యారు. మనం కూడా మన ఫ్యామిలీలో ఉండేవారికి ఒక్క ఛాన్స్ ఇద్దామా? ఎక్కడి నుంచైనా ఆడవాళ్ళని తక్కువగా చూడడం మానేసి వాళ్ళలో ఉండే గొప్పతనాన్ని తీసుకుని వాళ్ళని గౌరవించడం మొదలు పెట్టండి. ఇంకా మీ వల్ల అయితే వాళ్ళ విజయానికి మీ వంతు సహకారం మీరు అందించండి. దట్స్ ఇట్ గైస్. మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ VDP టాక్స్. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ అండ్ సైనింగ్ ఆఫ్.